హలో గాయ్స్, అందరికీ నమస్తే. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఫైనల్గా అయితే 9-10 డేస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. గణేష్ పండుగ చాలా గ్రాండ్ అయితే చేయడం జరిగింది. పూజ అన్నీ సూపర్ చేసినాము. ఫైనల్ డే అయితే వచ్చేసింది. నిమజ్జనం అయితే స్టార్ట్ అయిపోయింది. మాది ఫుల్ ట్రస్ట్ చేసినాం. సంగారెడ్డిలో ఎవరైనా ట్రస్ట్ చేసినాం. ఫుల్ గ్రాండ్ సెలబ్రేషన్స్ ఉన్నాయి. చిన్నపిల్లల భరతనాట్యం చాలా ఉన్నాయి మన దగ్గర. ఈసారి చాలా గ్రాండ్ అయితే జరగబోతుంది ఫ్రెండ్స్. చూపిస్తా మీ అందరికీ. బ్లాగ్ ఫుల్ ఎంజాయ్ చేద్దాం. నిమజ్జనం అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకొద్దిసేపట్లో అయితే లడ్డు వేలం పాట అయితే స్టార్ట్ అయిపోతుంది. ట్రస్ అయితే ఆన్ చేసిండు. ఫుల్ లైటింగ్ అసలు చాలా హైలైట్ అనిపించింది. ట్రస్ లైటింగ్ అయితే పబ్లిక్ కూడా చాలామంది గ్యాదర్ అయ్యారు. ఫుల్ హ్యాపీ అసలు. మనలందరూ చాలా హ్యాపీ ఉండే ఫ్రెండ్స్. ఒక్కొక్క జోష్లు ఉన్నారు అనుకోండి. పిల్లలు పెద్దలు అందరం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము. ఈ గ్యాప్లో భరతనాట్యం ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. చిన్నపిల్లలు అందరూ చాలా బాగా చేస్తున్నారు. మీకు చూపిస్తా. ఈ చిన్న పిల్లలు అయితే చాలా క్యూట్గా డ్యాన్స్ చేసారు ఫ్రెండ్స్. అసలు చాలా మంచిగా అనిపించింది చూడడానికి. డ్యాన్స్ చూడడానికి చాలామంది పీపుల్ గ్యాదర్ అయ్యారు. అసలు చాలా బాగుండే వాళ్ళ డ్యాన్స్. ఇక దీని తర్వాత లడ్డు వేలంపాట అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. హోరీగా అయితే సాగినుండే లడ్డు వేలంపాట. అసలు ఎవరు తగ్గలేరు. ఫస్ట్ టైం అసలు చాలా హైలైట్ అయినుండే లడ్డూది. చెప్తాం మీకు ప్రైజ్ ఎంత అయిందనేది చెప్తాం. ముందు చూడండి. ఫస్ట్ లడ్డు 25 kgsది బార్ కౌన్సిలర్ అయిన విష్ణువర్ధన్ రెడ్డి గారు కొనడం అయితే జరిగింది ఫ్రెండ్స్. 2,20,000 పెట్టి కొన్నారు. దాని తర్వాత మా ఫ్రెండ్ పృథ్వీరాజ్ ఇంకో లడ్డు కొన్నాడు ఫ్రెండ్స్. అది వచ్చేసి 1,20,000 దాకా తీసుకున్నారు. థర్డ్ లడ్డు వచ్చేసి మా గ్యాంగ్లో అందరికన్నా పెద్ద అయిన రాహుల్ అన్న అయితే కొనడం జరిగింది ఫ్రెండ్స్. 1,02,000 అయితే కొన్నాడు అన్న. ఫుల్ హ్యాపీ. ఆ థర్డ్ లడ్డు తర్వాత మా ఫ్రెండ్ పవన్ భాయ్ దేవుని దగ్గర ఉన్న కండువ అయితే కొనడం జరిగింది ఫ్రెండ్స్. 40,000 పెట్టి వేలంలో కొన్నాడు. ఫుల్ హ్యాపీ అయిపోయినాం అందరము. దాని తర్వాత మా ఫ్రెండ్ గాయత్రి మాత్రం మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. మంచి క్లాసికల్ డ్యాన్స్ అయితే చేసింది. ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తర్వాత ఇక మన వాళ్ళందరూ ఫుల్ ఫామ్లోకి వచ్చేసారు. ఇగో మనకు డ్రెస్ వేసిన ఆయననే బ్యాండ్ కొడుతుండు. ఇతని పేరే చిట్టి. జబ్బరస్ అసలు వేరే లెవెల్ అనుకోండి. అందరు ఫామ్లోకి అయితే వచ్చేసారు ఫ్రెండ్స్. ఎవరి మాట ఎవడు ఇంటలేడు. ఇక ఒక్కొక్కరిని కలుసుకుంటే ఇక డ్యాన్స్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్.
పేరే ఉదయ్. వీనికి కొంచెం అతి చేయడం చాలా ఇష్టం. మా హరిబాయ్ అయితే నెంబర్ 1 ఫామ్లో ఉండే. అసలు ఎవరికి ఇన్లేడు నిన్నైతే సూపర్. అసలు క్యాప్లా బ్యాండోలు రేసేసుకుంటారు అంటే వాని దగ్గరికి వెళ్ళి తాసాలు తెచ్చుకొని మన ఊళ్ళో కొట్టుకుంటాం, మన ఊళ్ళో డ్యాన్స్ చేసే ఫ్రెండ్స్. హైలైట్ అసలు. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ అసలు ఫ్రెండ్స్ తోటి అందరితోటి కలిసి డ్యాన్స్ చేయక ఎన్ని రోజులైందో. ఫుల్ వైబ్లా ఉన్నాం ఫ్రెండ్స్. అసలు గణపతి పండుగ చాలా గ్రాండ్గా అయింది. అదో సంతోషం. ఇప్పుడు లడ్డు అంత మనీతోటి ఎప్పుడు పోలేవు, అదొకటి. ఫస్ట్ టైము లడ్డు ఇంత ప్రైస్ తోటి పోవడము. ఫ్రెండ్స్ అందరం చాలా ఎంజాయ్ చేసినాం. అసలు ఒక వైబ్లో ఉండే అందరం. టైం అయితే బాగానే అయింది ఫ్రెండ్స్. దాని తర్వాత ఎమ్మెల్యే గణేష్ని బయటికి అయితే తీసుకొచ్చినాం రోడ్ పైకి. ఈ రోడ్ పైకి వచ్చినాక ఫుల్ బ్యాండ్ తోటి ఫుల్ ఎంజాయ్ చేసినాం. టీమ్ ఫ్రెండ్స్ అందరం ఫుల్ బ్యాండ్ కొట్టించినాము. సక్క చెరువు కట్ట మీదకి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. బ్యాండ్ లేకపోయినా పర్వాలేదు, మనోళ్ళు పాటలు పాడుకుంటా ఫుల్ వైబ్ అయిపోతారు పైన చెరువు కట్ట పైన. అసలు వేరే లెవెల్ అనుకోండి. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం అసలు. ఇక చూస్తా తెల్లారిపోయింది ఫ్రెండ్స్. ఇక గణేష్ని అయితే క్రీన్ దగ్గర తీసుకెళ్తున్నాం. నిమజ్జనంకి అయితే రెడీ అయిపోయింది. ఇక టాటా బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది గణపతి మహారాజ్కి. ఇన్ని డేస్ చాలా మంచిగా చూసుకొని మంచి పూజలు చేసినాం. అసలు మస్తు మిస్ అవుతాం బాపాని. ఒకటే ఫ్రెండ్స్, ఇంకేం లేదు. ఇక తుజ్కో ఫిర్సే జల్వా దిఖానా హీ హోగా, అగలే బరస్ ఆనా హే ఆనా హీ హోగా. అంతే, గణేష్ మహారాజ్ జల్దీ రావాలి, మళ్ళీ మనం పండుగ చేసుకోవాలి. అన్ని డిప్రెషన్స్ అన్నీ పక్కకు పెట్టేసి చాలా గ్రాండ్గా చేసుకుంటాం మనం. బప్పా జల్దీ ఆజానా. గాయస్, సక్సెస్ఫుల్గా నిమజ్జనం అయితే అయిపోయింది. చలో గాయస్, మళ్ళీ వచ్చే వ్లాగ్లో కలుసుకుందాం. అందరికీ బాయ్ బాయ్ బాయ్. నెక్స్ట్ మంచి వీడియోతో కలుసుకుందాం గాయస్. బాయ్.